హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను 2023వ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చింది, మనము కార్తీక పౌర్ణమి పూజని ఏ రోజు జరుపుకోవాలి, అలాగే మనము ఉపవాసం ఏ రోజున ఉండాలి అనే విషయాలన్నీ కూడా మీతో తెలియజేయబోతున్నానండి. ఎందుకు అంటే ఈ సంవత్సరం మ్యాక్సిమం అన్ని పండుగలు కూడా 2 రోజులు వచ్చాయండి. ఎందుకంటే తిథులు 2 రోజులు అటు ఇటుగా వచ్చాయి కాబట్టి అందరికీ చాలా సందేహాలు ఉంటున్నాయి ప్రతి పండుగలో కూడా. కాబట్టి అలాగే కార్తీక పౌర్ణమి కూడా 2 రోజులు ఉందండి తిథి. ఎవరు ఎప్పుడు పూజ చేసుకోవాలి, అలాగే ఉపవాసం ఏ రోజున ఉండాలి, అలాగే దానాలు స్నానాలు ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఈ సంవత్సరం ఈ 2023వ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 26వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 3:13 నుండి నవంబర్ 27వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 2:12 ముగుస్తుందండి. ఈ పౌర్ణమి తిథి అనేది 2 రోజులు వచ్చింది మనకి. నవంబర్ 26వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3:13 నుండి నవంబర్ 27వ తారీఖు సోమవారం రోజు మధ్యాహ్నం 2:12 వరకు మనకు పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. అయితే మనము పౌర్ణమి పూజని ఎప్పుడు చేసుకోవాలి అంటే, మనము ఏ పూజ అయినా కానీ మనము పొద్దున ఉదయాన్నే ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా అదే తిథిని పరిగణిస్తామండి. కానీ మనము ఇక్కడ పౌర్ణమి పూజ అండి, కార్తీక పౌర్ణమి అని వస్తుంది కదా, అంటే పౌర్ణమి అంటే చంద్రుడు ఏ సమయంలో ఉంటాడో ఆ సమయంలోనే మనం పూజను చేసుకోవాలి. కాబట్టి మనము నవంబర్ 26వ తారీఖు ఆదివారం సాయంత్రమే మనము ఈ కార్తీక పౌర్ణమి పూజను చేసుకోవాలండి. అయితే కొంతమంది ఉదయాన్నే నదీ స్నానాలు చేసి వాళ్ళు గుడికి వెళ్ళి దీపాన్ని వెలిగించుకుంటారు కదా, వాళ్ళు నవంబర్ 27వ తారీఖున పూజ చేసుకోవాలండి. అయితే చంద్రుడికి పూజ చేసుకుంటూ చంద్రుడికి ఆర్ఘ్యం ఇస్తూ ఇలా పూజ చేసేవాళ్ళు మాత్రం నవంబర్ 26వ తారీఖున చేసుకోవాలండి. మనము 365 వత్తుల దీపాన్ని మాత్రం నవంబర్ 26వ తారీఖు సాయంత్రం వేళలో చేసుకుంటే మంచిదండి. లేదు ఉదయాన్నే నదీ స్నానం చేసి గుడిలో దీపాన్ని వెలిగించుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రము నవంబర్ 27వ తారీఖు ఉదయాన్నే చేసుకుంటే మంచిదండి. అలాగే నదీ స్నానం చేయాలి అనుకున్న వాళ్ళు నవంబర్ 27వ తారీఖు ఉదయం 6:15 లోపే నదీ స్నానం చేస్తే ఆ స్నానం యొక్క ఫలితం అనేది వస్తుంది. అలాగే నదీ స్నానం చేయలేని వాళ్ళు, సిటీస్లో ఉండేవాళ్ళు, దగ్గరలో నదులు లేని వాళ్ళు మనము ఇంట్లోనే బకెట్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా గంగాజలం కానీ లేదు అనుకుంటే కొద్దిగా పసుపుని కానీ అందులో ఆ నీటిలో వేసుకొని మనము గంగేచి యమునే చేవ గోదావరి సింధు కావేరి నర్మదే అని అనుకుంటూ మనము ఆ నీటితో ఒక్కసారి ఆ మంత్రాన్ని జపించి ఆ నీటితో స్నానం చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఆ నీటినే నీవే గంగవి, నీవే యమునవి, నీవే కావేరివి, నీవే సింధు నర్మద నదులు అనేసి నేను అనుకుంటున్నానమ్మా అనేసి మనము స్నానం చేసినట్టు అనమాట. అయితే మనము ఇలా ఈ మంత్రాన్ని జపిస్తూ మనము స్నానం చేసినట్లయితే మనము ఆ నదీ స్నానం చేసిన ఫలితం ఏదైతే ఉంటుందో అదే మనకు లభిస్తుంది. అయితే అందరికీ 365 వత్తుల దీపాన్ని ఇంట్లో వెలిగించాలా లేదు అనుకుంటే గుడిలో వెలిగించాలా అనే డౌట్ అయితే వస్తుందండి. అయితే ఇంట్లో వెలిగించినా గుడిలో వెలిగించినా ఒకటే అండి, ఏం కాదు, ఎక్కడైనా కానీ వెలిగించవచ్చు. కుదిరితే గుడికి వెళ్ళి వెలిగించండి, కుదరదు అనుకుంటే ఇంట్లో పూజ గదిలో కానీ లేదు అనుకుంటే తులసి కోట దగ్గరైనా కానీ మనము ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చండి. అందరూ కూడా చాలా వరకు నేను చూశానండి, కొంతమంది 365 వత్తుల దీపాన్ని వెలిగించడం అంటే కేవలం 365 వత్తుల దీపాన్ని మాత్రమే తీసుకొని వచ్చి ఆ దీపాన్ని వెలిగించేసి వెళ్ళిపోతూ ఉంటారు. గుళ్ళల్లో నేను చూశాను. కానీ అలా వెలిగించినంత మాత్రాన మీకు ఆ ఫలితం అయితే రాదండి. ఈ కార్తీక పౌర్ణమిని మనం పూజా విధానంగా ఒక పూజనైతే ఎలా చేస్తామో ఈరోజు కూడా ఆ విధంగానే పూజ చేసి మనం అప్పుడు 365 వత్తుల దీపాన్ని వెలిగించాలండి. అప్పుడే ఆ పుణ్యము ఆ ఫలితం అనేది మనకి లభిస్తుంది.
మీకు ఒకవేళ కార్తీక పౌర్ణమి పూజా విధానం తెలియనట్లయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో చేశానండి. ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి. ఆ వీడియోని ఒక్కసారి చూసి మీరు పూర్తిగా పూజని తెలుసుకొని మీరు పూజను చేసినట్లయితే మీకు ఆ ఫలితం అయితే వస్తుందండి. తెలియక చేస్తే వేరు ఏం కాదు, కానీ తెలుసుకొని చేస్తే చాలా మంచిదండి. అయితే ఈరోజు దానం చేస్తే చాలా మంచిదండి. దీపదానం కానీ, స్వయం పాక దానం కానీ, బ్రాహ్మణులకు కానీ, లేదంటే లేని వాళ్ళకి ఎవరికైనా కానీ, ఏదైనా కానీ దానంగా ఏమైనా ఇస్తే మాత్రం ఇంకా మనకి ఈ దీపదానం ఇస్తే మాత్రం మనకి అన్ని దానాల్లో కల్లా ఈ దీపదానం చాలా గొప్పది అంటారు. అన్ని దానాలు చేసిన ఫలితం అనేది ఈ దీపదానం వల్ల వస్తుంది అంటారు. కాబట్టి ఈ దీపదానం అనేది బ్రాహ్మణులకు దానం చేయండి. మీకు తెలియనట్లయితే నన్ను ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా చెప్తాను. దానం ఎలా ఇవ్వాలి, ఈరోజు దీపదానం ఎలా చేయాలి అనే విషయాన్ని నేను చెప్తాను. అలాగే మీరు ఉపవాసము 26వ తారీఖు కనుక మీరు దీపాన్ని వెలిగించుకుంటున్నట్లయితే మీరు 26వ తారీఖు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం దీపం వెలిగించుకొని నక్షత్రాన్ని చూసిన తర్వాత మీరు ఉపవాసం అనేది విడిచి భోజనం కానీ లేదంటే టిఫిన్ కానీ చేయవచ్చండి. లేదు 27వ తారీఖు మీరు దీపాన్ని వెలిగించుకుందాము అనుకుంటే 27వ తారీఖు ఉదయాన్నే మీరు గుడికి వెళ్ళైనా కానీ ఇంట్లో అయినా కానీ దీపాన్ని వెలిగించుకొని మీరు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట నక్షత్రాన్ని చూసి ఆ తర్వాత మీరు భోజనం చేస్తే మంచిదండి. అలాగే మీరు దానమైన, ఉసిరి దానమైనా లేదు అనుకుంటే దీపదానమైన ఏదైనా కూడా 27వ తారీఖు చేస్తే మంచిది. ఎందుకంటే మనం దానము సాయంకాలం కన్నా కూడా ఉదయకాలంలో చేస్తే మంచిది. కాబట్టి మీరు సాయంత్రం అంటే 26వ తారీఖు చేయడం కుదరదు. కాబట్టి మీకు పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు ఉదయం పూట 27వ తారీఖు దానం అనేది చేసుకుంటే మంచిది. అలాగే మనకి పున్నమి నోములు అంటారండి. పౌర్ణమి నోములు కానీ, జ్వాలా తోరణం కానీ, అలాగే కేదారేశ్వర గౌరీ వ్రతం కానీ ఇవన్నీ కూడా మనము 26వ తారీఖునే చేసుకుంటామండి. అంటే మనం కాదు, గుడిలో జ్వాలా తోరణం ఉంటుంది కదండి, అది కూడా 26వ తారీఖునే ఉంటుంది. మనకి నీటిలో కూడా, నదుల్లో కూడా మనము నీటిని విడిచిపెడుతూ ఉంటాము. అలాగే మనము లేదు అనుకుంటే ఇంటి దగ్గర కూడా మనము దీపాలను ఏదైనా కొంచెం వాటర్లో ఒక పాత్రలో విడిచిపెడుతూ ఉంటాం కదా, అది కూడా మనం 26వ తారీఖునే చేస్తే మంచిదండి. నాకు తెలిసి నేను ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి ఉన్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను అని అనుకుంటున్నానండి. నేనేమైనా మిస్ అయినట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీ సందేహానికి జవాబు అయితే ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.